మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడ్డది. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. నిజంగా మనుషులకు ఏది ఉత్తమమైందో అది నిజంగా తెలియజేయబడి ఉన్నదా? ఖచ్చితంగా తెలియజేయబడి ఉన్నది. ఎందుకంటే ఏది ఉత్తమమైందో, ఏది మాన్యమైందో, ఏది ప్రీతికరమైందో, ఏది ఆమోదకరమైందో, ఏది దేవుని దృష్టిలో న్యాయమైందో ప్రతిదీ దేవుని నామానికి మహిమ కలుగును కాక ప్రతిదీ దేవుడు మనకు స్పష్టంగా బయలుపడవలసింది ఏదీ లేదు. ప్రతిదీ ఆయన లేఖనంలో ప్రతి విషయాన్ని స్పష్టంగా లిఖితంలో అయి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఏమంటుండు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు దేవుడికి. మన నుంచి చిన్న ఎక్స్పెక్టేషన్సే. నిజంగా ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నరుని చేసి ఉన్నాడు అని లేఖనంలో రాయబడింది. అవును, కేవలం ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉండడమే కాదు, ఆయన గుణగణాలతో, ఆయన గుణాతిశయములతో, ఆయన సుగుణాలతో ఉండడం కూడా చాలా ముఖ్యం. చూడండి, పిల్లలు చాలామంది అంటారు, పిల్లలు ఈ అబ్బాయి పోలికున్న తల్లి పోలికున్నాడు ఈ బిడ్డ, లేదా తండ్రి పోలికున్నాడు, లేకుంటే మేనమామ పోలికున్నాడు. పోలికలు మరి గుణగణాలను కూడా గుర్తిస్తారు. నిజంగా ఈ బిడ్డ అచ్చంగా తండ్రి చేసినట్టే చేస్తుండు. ఈ బిడ్డ తండ్రి కూడా చిన్నప్పుడు ఇట్లనే ప్రవర్తిస్తుండే, ఇట్లనే చేస్తుండే, ఇట్లనే జిద్దు లెక్కలు చేస్తుండే, లేదా ఇట్లనే జ్ఞానం కలిగి ఉంటుండే, లేదా ఇట్లనే ప్రతి ఒక్కరు కంపారిజన్ చేస్తాం మనం. చూడండి, ఎవరైనా చిన్న పిల్లలు పుడితే అచ్చమ్మ నాన్న అని పిలుచుకుంటారు. కొంతమంది మా అమ్మ అని పిలుచుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క గుణగణాలు కానీ, వాళ్ళ యొక్క రూపురేఖలు కానీ వాళ్ళు చూడడం జరుగుతుంది. చూసినప్పుడు వాళ్ళు నిజంగా వీళ్ళు అచ్చం మా పేరెంట్స్ లాగుండని, లేదా వాళ్ళని బట్టి వీళ్ళు తల్లిదండ్రులు లాగా ఉన్నారని పోలికలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా దేవుడు కొన్ని విషయాల గురించి మనకు చెప్తుండు. మనుషుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియబరచబడి ఉన్నది. తెలియదు ప్రభువా, నిజంగా నాకు ఏది ఉత్తమైందో తెలియదు అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రతిదీ దేవుడు ఏది ఉత్తమమైంది తన లేఖనంలో సూటిగా స్పష్టంగా మనందరికీ బయలుపరచబడ్డది. పరిశుద్ధ గ్రంథము ఎంత తేటగా ఉందంటే దిస్ ఈజ్ గుడ్ న్యూస్. చాలామంది అంటారు ఇది సువార్త, శుభవార్త. బైబిల్లో ఉన్న వార్తని ఏమంటారంటే అది సువార్త, శుభవార్త. అంటే ప్రతి ఒక్కరికి బైబిల్లో విన్న ఈ వాక్యంలో విన్న ప్రతి ఒక్కరికి చెప్పేటోళ్ళు ఏం చెప్తుండ్రంటే శుభవార్త చెప్తుండ్రు. శుభవార్త, సువార్త అనగా శుభవార్త. శుభాలు పలుకుతుండ్రు. చూడండి, దేవుడు మీ జీవితంలో అట్లా చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇస్తాడు, దరిద్రులకు ధనం ఇస్తాడు, గర్భఫలం లేనివారికి గర్భఫలం ఇస్తాడు. అన్ని విషయాలు దీంట్లో రాయబడి ఉంది. ప్రతిదీ తేట తెల్లంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి చదువు వచ్చిన వాళ్ళు అంటే పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని వాళ్ళు తెలుసుకుంటారు. మరి చదువు రానోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. యవ్వనులు ఉన్నారు, చదువు రానోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి నిజంగా వాళ్ళ దగ్గరికి కూడా వాక్యము వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. చూడండి, అందుకే ప్రతి ఒక్కళ్ళు మందిరంగా కూడాలన్నది ఆజ్ఞ. ప్రతి ఒక్కళ్ళు ప్రతి విశ్రాంతి దినము మందిరంలో కూడాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకంటే ఎప్పుడైతే వి ఆల్ అసెంబల్ ఇన్ ద చర్చ్,
దేవుని సన్నిధిలో మనమందరము అక్కడ సిద్ధపరచబడ్డప్పుడు ఆ యొక్క శిరస్సు సంఘంతో అతకపరచబడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క శిరస్సు సంఘంతో అతకబడుతుందో అనేక మర్మాలు అక్కడ బయలుపరచబడతాయి. దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగుతుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ విల్ కమ్ ఇన్ ద చర్చ్. అవును, దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగొస్తుంది. బలమైన దేవుని యొక్క సన్నిధి ప్రతి స్థలంలో. ఇప్పుడు ఇక్కడ మనం 2-3 నా నామంలో ఎక్కడైతే గుమిగూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటా. ఇప్పుడు మన ఇంతమంది మధ్యలో దేవుడు ఉన్నాడు, 15 మంది మధ్యలో దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంతమందిలో దేవుడు ఉన్నాడు, అక్కడ వేల వందల మందిలో కూడా దేవుని యొక్క శక్తి ఇంకా ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది. అక్కడ అనేక మర్మములు బయలుపరచబడతాయి, అనేక కట్లు తెంపబడతాయి, అనేక బంధకాలు విడిపింపబడతాయి, అనేక శుభవార్తలు అక్కడ ప్రచురం చేయబడతాయి, అనేక ప్రవచనాలు ప్రవచింపబడతాయి. ఎందుకంటే ఆ యొక్క శిరస్సు సంఘంతో అతకపరచబడుతుంది. సంఘంతో శిరస్సు అతకపరచబడ్డప్పుడు అక్కడ మహాద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచన క్రియలు అక్కడ జరుగుతుంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమంటుండో, నా అతిశయ క్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇచ్చి తినా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియపరచబడి ఉన్నది. చూడండి, ఇదొక మంచి పాట. ఈ పాట మనందరికీ తెలుసు. క్రైస్తవులకి ఈ పాట తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దహన బలులకు ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలగజేయునా. నా అతిక్రమమునకైనను నా జ్యేష్ఠపుత్రుని నేను నీకిత్తున్నా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను నీకిత్తున్నా. ఒక పాట మనం అందరం పాడతాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఈ మహాభక్తుడు అంటుండు, ఏమి ఇయ్యాల ప్రభువా, ఏది నీకు ఆమోదకరమైంది, ఏది నేను అర్పించగలుగుతా, ఏది అర్పిస్తే నిన్ను సంతోషపెట్టగలుగుతా, నేను దేన్ని బట్టి మీరు సంతోషపడతారు అన్నప్పుడు జవాబు అంటుండు, అవును మనకు బాగా తెలుసు, ఆయనకు దేన్ని బట్టి సంతోషం కలుగుతుందో మనకు బాగా తెలుసు. ఇవన్నీ ఇవ్వడం వల్ల కాదు ఆయనకు సంతోషం కలిగేది. ఒక్క విషయం ఆయనకు సంతోషం కలగజేస్తుంది. అది ఏంది అంటే ఇక్కడ రాయబడింది చూడండి. ఏమి ఆయనకు సంతోషం కలగజేస్తుంది అంటే, మొదటిగా న్యాయంగా నడుచుకొనుట. నదులంతా విస్తారం ఆయనకిచ్చిన, వేలాది పొట్టేళ్ళు ఆయనకిచ్చిన, జ్యేష్ఠపుత్రుని ఇచ్చిన దానికన్నా ఎక్కువగా మనము న్యాయంగా నడుస్తే ఆయనకిష్టము. అవును, మనం న్యాయంగా నడుస్తే దొంగతాసు యెహోవాకు హేయము. దొంగతాసు యెహోవాకు హేయము. మనము నీతి న్యాయములతో నడుచుట ఆ యెహోవాకు ఇష్టము, ఆయనకిష్టము. ఇంకా రెండవది ఏమంటుండు చూడండి, నీ దేవుని ఎదుట. ఇంకా రెండవది కనికరమును. మొదటి న్యాయంగా నడుచుట, రెండోది కనికరం అంటే ఆయనకిష్టం. కనికర గలవారి పైన నేను కనికరంని చూపెడతా. మనము కనికరం కలిగి ఉండడము దేవుని చిత్తం. మొదటిగా న్యాయంగా ప్రవర్తించుట దేవుడికి ఇష్టము. రెండవదిగా మనము కనికరం కలిగి జీవించుట దేవుడికి ఇష్టము. మూడవదిగా ప్రేమించుట. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఆజ్ఞలలో రెండే 2 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాని తప్ప ఇంకా ఏ దేవుడు లేడు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. 2 ఆజ్ఞల తప్ప ప్రతి ఒక్క ఆజ్ఞ కొట్టివేయబడ్డది. ఇక్కడ ఏమంటుండు చూడండి, ప్రేమించుట. ఎప్పుడైతే నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తావో, నీ శత్రువు దాహంగానున్నప్పుడు నీ శత్రువుకు దాహంకి నీళ్ళు ఇయ్యి. నీ శత్రువు ఆకలిగానున్నప్పుడు నీ శత్రువుకు ఆహారం పెట్టు. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయగలుగుతామో అప్పుడు దేవుడు ఏమంటుండంటే, వాని తలపైన నిప్పులు కుప్పలుగా పోయబడతాయి. వాడిని ఏం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నీ శత్రువుని
ఎవరన్నా మీ శత్రువులు అనుకొని ఆ శత్రువుకి ఏమైనా చెయ్యాలనుకుంటే మీరు నిజంగా ఎవరన్నా మిమ్మల్ని బాధ పెడుతుండ్రా, ఎవరన్నా మిమ్మల్ని బాగా మనోవేదనకు గురి చేస్తుండ్రా, ఏమీ చేయకండి. ఏమంటుండు దేవుడు? నిలువబడి వారి కోసం ప్రార్థన చేయమంటుండు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిలువబడి నిన్ను ఇబ్బంది పెడుతున్న వారి కోసం, నీ శత్రువుల కోసం ఏం చేయాలంట? మనము నిలవబడి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం నిలవబడి వారి కోసం ప్రార్థన చేయగలుగుతామో నిజంగా తీర్పు యెహోవా వశం అయిపోతుంది. తీర్పు యెహోవా వశం అయిపోతుంది. వాళ్ళ విషయంలో దేవుడే వాళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ప్రేమించుటయు, నాలుగవదిగా దీన మనస్సు కలిగి. నిజంగా దేవుడు దీన మనస్సు కలిగి జీవించడం. ఎందుకంటే మన దేవుడు దీన మనస్సు కలిగి లోకంలో జీవించిండు. నిజంగా చాలా దీనత్వాన్ని ఆయన ఈ లోకంలో చూపెట్టిండు. ఆయన స్థాయికి మించిన దీనత్వాన్ని ఆయన ఈ లోకంలో చూపెట్టిండు. ఆయనకు శక్తి లేకనా, ఆయనకు బలం లేకనా పేతురు ఏమంటాడు? ప్రభువా చెప్పు, ఇప్పుడే అగ్నిని దింపమంటావా? పరలోకంలోకి వెళ్ళి అగ్నిని దింపమంటావా? దింపి వీళ్ళని నాశనం చేసేసేయమంటావా? దేవుడు అంటాడు నో. ఏమని రాయబడింది? గతంలో మనం చదువుకోవడం జరిగింది. నా కుమారుని తీర్పు తీర్చుటకు నేను పంపలేదు. దేవుడు అంటుండు, నా కుమారుని తీర్పు తీర్చుటకు నేను పంపలేదు. యేసుప్రభు ఏమంటుండు? నేను ఈ లోకానికి తీర్పు తీర్చుటకు రాలేదు. తండ్రి ఏమని స్టేట్మెంట్ ఇస్తుండు? నేను నా కుమారుని తీర్పు తీర్చుటకు పంపించలేదు, మిమ్మల్ని రక్షించుటకు పంపించిన, అనుభవించుటకు, మీకు రావాల్సిన శిక్షని నా కుమారుడు అనుభవించుటకు నేను పంపించిన, కానీ ఎవరి మీద పెత్తనం చెలాయించి తీర్పు తీరవడానికి నేను పంపించలేదు. అదేవిధంగా కుమారుడు అంటుండు, నేను తీర్పు తీర్చుట నా పని కాదు, నేను తీర్పు తీరవడానికి ఈ లోకంలోకి నేను రాలేదు. నేను దీన మనస్కుడై వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఏ విధంగా నిలవబడి ఉంటుందో నిజంగా ఆ గొర్రెపిల్లకు తెలియదు. తన వదకు తీసుకురాబడుతుందని దానికి తెలియదు. అది మౌనంగా వచ్చి ఆ యొక్క ఏమంటారంటే దాన్ని కోయడానికి వచ్చిన వాడి ఎదురుగా మౌనంగా నిలబడుతుంది. దానికి తెలియదు అది వదకు తేబడుతుంది అనేసి. నిజంగా చూడండి, బలులు అర్పించే సమయంలో చాలామంది అన్యులు వాటికి పూలదండలేసి వాటికి అన్ని కుంకుమలు పసుపులు పెట్టేసి వాటికి అన్నీ ఏవేవో తాకిపిచ్చి ధూప దీపాలేసి ఎంతో బాగా అలంకరిస్తారు. కాళ్ళు కడిగి వాటికి కాళ్ళు మొక్కి చాలా చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు? పాపం అది అనుకుంటుంది, అబ్బా నన్ను ఎంత సన్మానిస్తుండ్రు, నాకు కాళ్ళు మొక్కుతుండ్రు, నాకు అలంకరణలు చేస్తుండ్రు, నాకు మంచి మంచి దాక్పిస్తుండ్రు. కానీ కొంచెం సేపు అయినాక దాన్ని నిర్దాక్షిణ్యంగా దాన్ని చంపేయడం జరుగుతుంది. నిర్దాక్షిణ్యంగా దాని యొక్క రక్తం నేలను ఒలికించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పరమ తండ్రి, నేను పరిచర్యలు చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చిన, సపర్యలు చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ సపర్యలు చేయడానికి వచ్చిన నేను మీతోని ఏదో చేయించుకోవడానికి, మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. నేను దీన మనస్కుడై, ఆయన చూడండి చివరిగా తన సిల్వకు అప్పచెప్పే ముందు తన శిష్యుల కాళ్ళు కడిగి తన నడుముకు కట్టుకున్న నడికట్టు నిప్పి వాళ్ళ కాళ్ళు తుడుస్తుండు. అంటే ఎంతగా ఆయన తగ్గించుకుండు అంటే శిష్యుల పాదాలు కడిగేటంతగా తగ్గించుకున్నాడు. ఆ పాదాలని తన నడుముకు కట్టుకున్న ఆ నడికట్టుతో తుడిచిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మగ్దలీన మరియ వచ్చి ఆయన పాదాలని తన కన్నీటితో ఆయన పాదాలను కడుగుతుంది. స్త్రీకి అలంకారం కేశాలు కాబట్టి అందుకే ఏమని రాయబడిందంటే స్త్రీలు జుట్టు కత్తిరించుకోవద్దు,
స్త్రీలు జుట్టు కత్తిరించుకోవద్దు, మగవాళ్ళు కత్తిరించుకోవాలి, కానీ స్త్రీలు కత్తిరించుకోవద్దు. తను ఏం చేస్తుంది, ఆ యొక్క స్త్రీకి గౌరవం, తన శిరోజాలు, తన తల వెంట్రుకలు తనకు గౌరవం. ఆ గౌరవ ప్రధానమైన ఆ ఎంట్రుకలతో ఆయన కాళ్ళను తుడుస్తుంది. తుడిసి ఆ కాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది. ఆ కాళ్ళని ముద్దు పెట్టుకొని విలువగల జటామాంసి అత్తరు, సేరున్నార జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆ యొక్క సుగంధ ద్రవ్యంలో ఆ యొక్క బుడ్డిని ఆయన తలపైన బగలగొడుతుంది, ఆయన పాదాలకు పూస్తుంది, ఆయనని పరిమళ తైలంతో నింపేస్తుంది. చూడండి, ఎవరా స్త్రీ పాప భూమిలో పడి దుర్వాసన కొట్టుకుంటా పాపంలో కలిసిపోవాల్సిన స్త్రీ, పాపంలో కలిసిపోవాల్సిన స్త్రీ ఎప్పుడైతే ఆయన చేత పాపంను విసర్జించిందో పరిశుద్ధుని అభిషేకించే కృపను పొందుకుంది. ఎప్పుడైతే పాపాన్ని ఆ స్త్రీ విసర్జించిందో పరిశుద్ధుని అలంకరించే కృపని తన పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, ఆ దేవుడు తన మహిమను వదులుకున్నాడు. తన అద్వితీయ మహిమను వదులుకొని భూలోకానికి రావడం జరిగింది. ఒక రిక్తునిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. ఒక మామూలు మానవునిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. తన అన్ని త్యాగం చేసి ఒక నరరూపధారిగా, ఒక మామూలు మానవునిగా ఈ లోకంలో ఆయన జీవించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ శిల్వ యాగాన్ని ఆయన సలిపిండో, ఎప్పుడైతే ఆ శిల్వ బలియాగంని ఆయన చేసిండో, అప్పుడు ఆ దేవుని నామము అన్ని నామముల కన్నా పై నామంలో నిలబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవ్రీథింగ్ యాజ్ ఎ రివార్డ్, ఎవ్రీథింగ్ యాజ్ ఎ రివార్డ్. ప్రతి ఒక్క దానికి ఒక బహుమానం ఉన్నది. ఈరోజు మనము కనికరం చూపెట్టడానికి ఒక బహుమానం, మనం ఇతరులను ప్రేమించుటకు ఒక బహుమానము, మనము దీన మనసు కలిగుండుటకు బహుమానము, అదేవిధంగా న్యాయంగా నడుచుకొనుటకు బహుమానము. వీటన్నిటికీ ఇంకా ఏమనుంది, నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా, యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నిజంగా ఇవన్నీ మనము ఫాలో అప్ అయితే వీ హ్యావ్ అవర్ రివార్డ్స్. మన యొక్క బహుమానము పరలోకంలో అధికమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇది దేవుడు మనని అడుగుతున్నది. కనికరం కలిగి జీవించాలని, ప్రేమ కలిగి జీవించాలని, న్యాయముగా జీవించాలనేసి, దీన మనస్సు కలిగి జీవించాలని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏది ఆయనని సంతోషపెట్టలేదంట. వేలాది నదులంతా విస్తార తైలము ఆయనని సంతోషపెట్టలేదంట. ఏడాది దూడలు ఆయనని సంతోషపెట్టలేదు. వేలాది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తార తైలము ఆయనకు సంతోషము కలగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి, వీటన్నిటికన్నా ఉత్తమమైంది ఏదో నీకు తెలియజేయబడ్డది. ఈరోజు మనకు ఉత్తమమైంది ఏదో మనకు కూడా తెలియజేయబడుతుంది. అన్నిటికన్నా దేవుడికి ఇష్టమైనది బలులిచ్చుడు కన్నా, దహన బలులిచ్చుడు కన్నా, ప్రతి దానికన్నా దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనము కనికరం కలిగి జీవించుట, మనము ఇతరులని ప్రేమించుట, మనము దీన మనస్సు కలిగి జీవించుట, న్యాయంగా జీవించుట. ఇవియే ఆయనకి ఇష్టమైనవి అంట. ఇవియే ఆయన మనకు చెయ్యమని చెప్పేటి. ఇవియే ఆయన నిన్ను అడుగుచున్నాడు, నన్ను అడుగుచున్నాడు. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నన్ను అడుగుచున్నదేంది? కనికరం కలిగి జీవించగలుగుతావా? ప్రేమ కలిగి జీవించగలుగుతావా? న్యాయము కలిగి జీవించగలుగుతావా? అండ్ దీన మనస్సు కలిగి జీవించగలుగుతావా? ఒకవేళ ఇవి కలిగి నువ్వు నిజంగా జీవించగలిగితే నువ్వు ధన్యురాలు అయిపోతావు. ఎందుకంటే ఇది దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేటి. అంటే మరి ఇవి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండా, లేకుంటే ఆయన కూడా ఫాలో అప్ అయ్యి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండా? నిజంగా ఆయన ఇవన్నీ చేసి మనని చేయమని చెప్తుండు. నిజంగా న్యాయంగా నడుచుకున్నాడు,
33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఒక మానవునిగా జీవించి న్యాయం దప్పలేదు. ఎప్పుడు ఆయన నీతి న్యాయములు దప్పలేదు. నీతి న్యాయములు ఎదుటోళ్ళు ఆయనను అన్యాయం చేసినా కానీ నోరెత్తలేదు. అన్యాయపు తీర్పులు ఆయన పైన తీర్చబడ్డప్పుడు కూడా ఆయన నోరెత్తలేదు. ఆయన ఈ లోకంలో జీవించినన్ని రోజులు ప్రేమ చూపెట్టిండు. విధ్వరాండ్ల పైన ప్రేమ, కుష్టి రోగంలో ఉన్న రోగుల పైన ప్రేమ, దురాత్మలు పట్టిన వారి పైన ప్రేమ. నిజంగా నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, నా తండ్రి ఎంత కనికర సంపన్నుడు అంటే, చూడండి 38 సంవత్సరాల నుంచి పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి నా తండ్రి వెళ్ళి ఆయనని స్వస్థపరచడం జరిగింది. సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన సమాధులలో వాసం చేస్తుండు. ఎక్కడ సమాధులలో ఎవ్వరూ ఆయనని సాధుపరచలేకపోయినరంట. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయినరు. ఎవ్వరు ఆ వ్యక్తిని విడిపించడానికి పోయినా, ఆహారం పెట్టడానికి పోయినా రాళ్లతో కొట్టడం వలని, ఆహారం తినకుండా, వస్త్రాలు లేకుండా, వాళ్ళు గొలుసులతో కట్టినా కానీ గొలుసులని తుత్తునీలుగా చేసేసిండంట. ప్రతిసారి మనుషులు పోయి ప్రతిసారి ఆ వ్యక్తి దగ్గరికి పోయినప్పుడల్లా ఆ వ్యక్తి వాళ్ళని గాయపరచడము, తనంతన కూడా గాయపరుచుకుంటుండంట. ఇంక అందరూ వదిలేసిండ్రు ఆ వ్యక్తిని. ఈ మేమేదో మంచి చేయని కానీ ఆయన పోతే మమ్మల్ని కొడుతుండు, మమ్మల్ని తిడుతుండు, తనంతన గాయపరుచుకుంటుండు అనేసి వదిలేసిండ్రు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడబానంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడబానంటివే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అవును, అందరు వదిలేసిండ్రు. ఎవ్వరు ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతుండ్రు. అందరూ వదిలినా ఆ తండ్రి ఆయన మహాకనికరమును బట్టి ఆ యొక్క సమాధులలో వాసమవుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన మహాకనికరం బట్టి ఆ యొక్క వ్యక్తిని సాధుపరిచిండు. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ నిస్సహాయ స్థితిలో, ఎంత నిస్సహాయ స్థితి అంటే 12 సంవత్సరాల నుంచి రక్తం పొయ్యి ఆమె దేహం చీకిపోయింది ఆమె దేహము. చాలా అసలు ఆమె లేచి నడవడానికి కూడా వీలు లేకుని స్థితిలో వైద్యులను సంప్రదించి తన ఆస్తిని కోల్పోయింది, తన ఆప్తులను కోల్పోయింది, తన మనశ్శాంతిని కోల్పోయింది, తన ధనాన్ని కోల్పోయింది, ఆరోగ్యాన్ని కోల్పోయింది, ఆప్తులను కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది, రిక్తురాలుగా ఉంది. ఒక్క మాట తన విన్నది, నజరుడైన యేసు అనేక అద్భుతాలు చేస్తున్న మాట మాత్రం విన్నదామే. ఆ దేవుని చెంగు ముట్టుకున్న నాకు చాలు, ఆ యొక్క కరుణామయుని యొక్క కరుణగల వస్త్రంని నేను ముట్టుకున్న చాలని అనుకుంది. ఆ కనికర సంపన్నుడు ఆ యొక్క స్త్రీ యొక్క వీధులలోకి వెళ్ళిండు. వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, స్తుతి ఆరాధన. ఆ స్త్రీ ఏ వీధులలో ఉందో ఆ వీధికి వెళ్ళిండు నా తండ్రి. తన పైన కనికరం చూపెట్టిండు, తనని ప్రేమించిండు, తనకు న్యాయం జరిగించిండు. దీన మనస్కుడై ఆ తల్లిని స్వస్థపరిచిండు. అదేవిధంగా జక్కయ్య అందరి చేత పాపాత్కుడు అని పిలిపించుకుంటుండు. పాపము ఇతడు అబ్రహాము కుమారుడే. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే జక్కయ్య గురించి, ఇతడు అబ్రహాం కుమారుడే. చూడండి, ఆ వ్యక్తి కూడా ధనం అనే బంధకాలలో ఉన్నాడు.
నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలలో ఉన్నాడు. ఎప్పుడైతే జక్కయ్యా ఎక్కడికి వెళ్ళిండు నా తండ్రి? జక్కయ్య మేడి చెట్టు కిందికి వెళ్ళిండు. జక్కయ్యకు యేసయ్యను చూడాలనే ఆశ పుట్టంగానే నా తండ్రి జక్కయ్యని కనికరించాలనే ఆశ పుట్టింది ఆయనకు. జక్కయ్య ఉన్న మేడి చెట్టు కిందికి వెళ్ళిపోయిండు ఆయన. జక్కయ్యా దిగిరా, నేడు నీ ఇంటికి నేను నీ ఇంట రానయ్యున్నాను, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో 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 కనికరం గల దేవుడు ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఆయన కనికరం. మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మన దగ్గరికి వచ్చి మనని స్వస్థపరిచే దేవుడు, మనకు సమృద్ధినిచ్చే దేవుడు, మనకు క్షేమంనిచ్చే దేవుడు, మనని దీవించే దేవుడు, మనని కనికరించే దేవుడు. ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆ దేవుడు మనని కోరుతుండంట, నేను అడుగుతుండు.